తీసుకొచ్చాను. పాప అక్కడెందుకెళ్ళింది? నాతో పాటు తీసుకెళ్ళిపోయాను. ఓకే. మీతో పాటు ఎళ్లారు. మళ్ళీ మీతో పాటే తీసుకొచ్చి తీసుకొనొచ్చి ఇక్కడ వదిలిపెట్టారు. తీసుకొచ్చి సో, వదిలిపెట్టాక మీరు ఎంతసేపు ఉన్నారు ఇంట్లో? ఇంటి దగ్గర ఉండలేదు. వెంటనే ఇంటికాడ దింపేసి బైకేసుకొని గుమ్మస్తానని కారు బొండాలు తీయడానికి వెళ్ళాను. అప్పుడు ఇంట్లో ఎవరున్నారు? మా వైఫ్. నాకు ఇంటికి అప్పజెప్పిన సమయం 11:50 సార్. ఒక ఆయన కొండ దగ్గర పాపని, కుక్కని చూసారంట. ఆయన కుక్క బెదిరించడంతో ఆయన వెళ్ళి ఊళ్ళో వాళ్ళతో చెప్తే ఆయనొచ్చి మళ్ళీ నాకు చెప్పాడు సార్. ఇలా పాప పలానా దగ్గర ఉంది మీ ఆయన. ఓకే. ఇక్కడి నుంచి కొండ ఎంత దూరం అమ్మా? హాఫ్ కిలోమీటర్. సో, హాఫ్ కిలోమీటర్ పాప నడుచుకుంటూ ఎళ్ళిందా? వెళ్ళదు సార్. మరి ఎట్లా ఎవరు చెప్పారు మీకు? ఊళ్ళో ఆయన చెప్పారు సార్. ఊళ్ళో ఆయన చూసారంట సార్ పాపని, కుక్కనిని. పాప దగ్గరికెళ్తే కుక్క అటాక్ చేసిందంట. ఆయనెళ్ళి వేరే అబ్బాయితో చెప్తే, ఆ అబ్బాయి నా దగ్గరకొచ్చి ఇలా పాప ఎక్కడుందని అడిగాడు సార్ ఫస్టు. నాన్న దగ్గర ఉందని చెప్పాను సార్. ఒకవేళ తన దగ్గర ఉందేమో అని అనుకున్నాను సార్ నేను. ఒకసారి ఫోన్ చేసి కనుక్కో అంటే చెయ్యండి అని నేనే నెంబర్ ఇచ్చాను సార్ నా దాంట్లో బ్యాలెన్స్ లేకపోతే. చేసిన తర్వాత లేదు వాళ్ళ అమ్మ దగ్గర ఉందని వాళ్ళ డాడీ చెప్పారు సార్. మేమేం అనుకున్నామంటే ఒకరి దగ్గర ఉంది, ఒకరి దగ్గర ఉందని ఆ! ఒకళ్ళకొకళ్ళు మీరనుకున్నది వాళ్ళ నాన్న దగ్గర ఉందని చెప్పేసి, వీళ్ళ నాన్నేమనుకున్నారు మీ దగ్గర ఉందని చెప్పేసేసి. అనుకున్నారు సార్. ఇదంతా జరిగింది తిను నాకు 11:50కి అప్పజెప్పాడు సార్ ఇంటికి. ఆయన మళ్ళీ మాకొచ్చి చెప్పిన టైము 12:25 సార్. 12:25 అంటే ఇ ఇ దాదాపుగా 35 నిమిషాలు. 35 నిమిషాల్లో పాప, అంత చిన్న పాప అంత దూరం హాఫ్ కిలోమీటర్ నడుచుకుంటూ వెళ్తుందా? ఇంపాసిబుల్ సార్ పాప. ఇప్పుడు పాప అక్కడ ఉంది అని చెప్పిన మనిషి ఎవరు? ఊర్లోకాయన సార్. ఎవరు? ఆయన పేరేంటి? తాత బాబు. తాత బాబు సార్. తాతబాబు. తాతబాబు చెప్పారు. తాతబాబు ఎవరికి చెప్పారు? తరుణ్ అనే అబ్బాయికి చెప్పారు. ఓకే. తాతబాబు, తరుణ్ వాళ్ళిద్దరికి ఏమైనా రిలేషన్ ఉందమ్మా? నాకు తెలియదు సార్. అంటే తాతబాబుకి తరుణ్ ఏమవుతాడు? నాకు తెలీదు. మీకు తెలీదు. సో, తాతబాబు ఏదైతే 35 నిమిషాల్లో పాపని అక్కడ చూసాడంటే, పాపని ఇక్కడి నుంచి ఎవరైనా ఎత్తుకొనైనా నడుచుకుంటూ తీసుకెళ్ళాలి. లేదంటే అంత చిన్న పాప 35 నిమిషాల్లో అంటే అరగంట ఇంచుమించు 35 ఒక 5 నిమిషాలు ఇక్కడ ఏడ్చిందనుకుందాము. ఇంకో 30 నిమిషాల్లో కొండ దగ్గర ఉంది. హాఫ్ కిలోమీటర్ కొండ దగ్గర ఉందని మీరు అంటున్నారు. తాతబాబు చెప్పాడు. ఈ తా ఈ ఈ విషయాలు పోలీసు వాళ్ళకి చెప్పారా? చెప్పాను సార్. ఓకే. వాళ్ళని కూడా ఎంక్వైరీ చేశారు. తాతబాబుని ఎంక్వైరీ చేశారా? సో, ఇదొకటే డౌట్ ఏంటంటే 35 అంటే ఇంచుమించు 30 నిమిషాల్లో పాప హాఫ్ కిలోమీటర్ ఎలా నడుచుకుంటూ వెళ్తుంది? సో, దీంట్లోనే చాలా డౌట్స్ రేకెత్తిస్తుంది. ఓకే. దాని తర్వాత ఏం జరిగిందమ్మా? ఒకవేళ పాప అక్కడ ఉన్నా సరే ఈయన వెళ్ళి ఆయనతో చెప్పినప్పటికి వచ్చేటప్పటికి పాప ఇక్కడ ఉండాలి సార్. పాప కాకపోయినా కుక్క పిల్ల అన్న అక్కడ ఉండాలి. ఆయన వచ్చి వెతుక్కుంటూ చూసారని సార్ పాప లేదు కుక్క పిల్ల లేదండి సార్. వచ్చి నాతో చెప్తే ఈయనకి ఫోన్ చేశాడు. లేదంటే వెంటనే వచ్చి వీళ్ళు ఎక్కడైతే కనిపించిందన్నారో ఈ ప్లేస్‌కి ఎవరైతే మాకు చెప్పారో ఆయనన్న ఇంకొక ఇద్దరు అబ్బాయిలను ఈయనే కలిపి అక్కడ వెతికారు సార్. ఆ పై పక్క అంతా వెతికారు. నేను మా చిన్నమ్మాయిని ఇంట్లో పడుకోబెట్టేసి నేను కింద వైపు ఎక్కడైనా పడుకుని పోయిందేమో అని నేను అనుకుని వెతికాను సార్. కనిపించలేదు. కనిపించకపోతే ఈ విషయం ఊళ్ళో వాళ్ళకి తెలియగానే వెంటనే వాళ్ళు ఒక 100 మంది దాకా వచ్చారు. వచ్చిన తర్వాత ఈ తోట మొత్తం ఆకాకి చెట్టుకి వెతికినా ఎక్కడ కనిపించలేదు. కనిపించకపోతే ఇంకా తోట అవతల కొండ మొత్తం మగవాళ్ళందరూ కొండ ఎక్కేశారు సార్. అయినా సరే కనిపించలేదు. ఇంకా అప్పట్లోనే వర్షం వచ్చేసింది సార్. గంటన్నర పైన చాలా స్పీడ్‌గా వచ్చింది సార్ వర్షం. అయినా కనిపించలేదు. మరి ఈ కుక్క మళ్ళెప్పుడొచ్చింది మీ దగ్గరికి? మంగళవారం మధ్యాహ్నం వచ్చింది సార్. పాప ఎప్పుడు మిస్ అయింది? శనివారం. శనివారం మిస్ అయిందండి. శనివారం ఆది, సోమ, మంగళవారం కుక్కొచ్చింది. కుక్క రాగానే అంటే మీకేమన్నా అంటే కుక్కకి నోరు లేదు కాబట్టి ఏమన్నా మీకేమన్నా, ఎందుకంటే మీరు చిన్నగా ఉన్నప్పుడు కుక్కని పెంచారు కాబట్టి ఏమన్నా మీకు ఒక ఐడియా అంటూ వస్తుంది కదా? ఐడియా అంటే సార్ కుక్క అయితే ఈ దారంటే వచ్చింది సార్. రాగానే నేను ఇక్కడే కూర్చున్నాను. నేనే చూసాను కుక్క వచ్చేసింది. నేనేమనుకున్నానంటే ఇంత ఎంక్వైరీలో కుక్కని పిల్లని కానీ ఎక్కడైనా వదిలేసారేమో ఈ చుట్టుపక్కలలోని. కుక్కని పడేసుకుంటే పిల్ల దగ్గర తీసుకెళ్తుందన్న ఆలోచనతో నేను కుక్క అక్కడ నుంచుంటే వెళ్ళి దాన్ని పడేసుకోవడానికి పేక పట్టుకోవడానికి ట్రై చేశాను సార్. పట్టుకోవడానికి ట్రై చేసి నేను అలా కూర్చునిపోయాను సార్. కూర్చునిపోతే నన్ను ఇంకా మా చుట్టుపక్కల వాళ్ళను డిపార్ట్మెంట్ కర్రలు పట్టుకొని నించోవడం వల్ల అది బెదిరిపోయి పారిపోయింది సార్. నన్ను కరిసేసి. వెంటనే మా ఆయన గారు డిపార్ట్మెంట్ పరిగెట్టి వెళ్తే మా ఆయన గారిని కూడా అటాక్ చేయబోయింది సార్. అటాక్ చేయబోతే మళ్ళీ ఇంకో కొంచెం ముందుకెళ్ళింది. అక్కడ కూర్చుందాను సార్. మళ్ళీ ఇంకో ముందుకెళ్ళి ఆ గడిలోంచి ఎలా పోయిందో ఇంకా కనిపించలేదు సార్. మళ్ళీ నా చున్నీ పట్టుకొని సార్ వచ్చి రాగానే కరిసేటప్పుడు ఆ చున్నీ స్మెల్ తోని పోలీస్ వారు పంపించారు సార్.
అది ఈ పోలీస్‌లో కూడా ఈ ఏరియాలోనే తిరిగింది సార్. కానీ లాస్ట్‌కి మా కుక్క కనిపించలేదు. ఓకే. మళ్ళెప్పుడో దొరికి పాపకి అది ఇది పెట్టారుగా ట్రాకర్ పెట్టారు అదెప్పుడు? మంగళవారం వచ్చింది కదా సార్ ఇక్కడికి. బుధవారం ఉదయం మధ్యాహ్నం అక్కడ ఊరవతల చర్చ్ ఉంటే అక్కడ కనిపించిందంట సార్. హ్మ్. కనిపిస్తే మా వోళ్ళకి ఇన్ఫార్మ్ చేస్తే ఎళ్లారు వాళ్ళును. అయినా అప్పుడు మిస్ అయింది సార్. హ్మ్. బుధవారం నైట్ 12 గంటలకి ఇంటికొచ్చింది సార్ కుక్క. హ్మ్. వచ్చిన తర్వాత దానికి లక్షన్నర కోసం లక్షన్నర సార్ జీపీఎస్ ట్రాకర్ పెట్టి హుహు. బానే చేశారు సార్. హ్మ్. చేసిన తర్వాత అది కొంచెం కొన్ని కిలోమీటర్లు తిరిగింది. ఒక 7, 8 కిలోమీటర్లు తిరిగిందంట సార్. హ్మ్. ఇంకా అలాగా అది కూడా చనిపోయింది. అమ్మ మీకు మీరు చెప్పండి. మీరు ఏమన్నా సరే పర్లేదు. మీరు కూర్చోండి. మీరు ఒక విషయం చెప్పండి. మీరు పోలీస్ వాళ్ళకి గాని, ప్రెస్ వాళ్ళకి ఏది షేర్ చెయ్యనిది మీ మనసులో ఇంకా ఉన్నది, నాకు వీళ్ళ పైన ఏదో అనుమానం ఉన్నట్టుగా మీ మనసు నిజంగానే అంటే ఇట్లా ఏమైనా జరిగుండొచ్చు గదా! వీళ్ళ వలన నా పాపకి అంటే మా మీద కోపమో, మా ఆయన మీద కోపమో దేని వలనో ఇట్లా మా మా పాపకి ఏదన్నా హాని తలపెట్టి ఉండొచ్చు కదా! అని ఏదైనా లేదు ఒక సార్. చిన్నది ఏమన్నా ఎక్కడైనా మీరు ఆలోచించండి. అంతలా ఆలోచించిన ఈ చుట్టుపక్కల వాళ్ళు ఎవరో నాకు తెలీదు సార్. నేను తోటలోనే ఉంటాను. మీరు కాదు మీ ఆయన. మా ఆయన గారికనే సార్. ఎవరితోని ఈ చుట్టుపక్కలోళ్ళతో గొడవలు కానీ, తగాదాలు కానీ ఏమీ లేవు సార్. మేము పెద్ద ఇదిగా ఊర్లోకెళ్ళం. ఏదైనా అవసరం ఉంటే తప్ప ఎళ్తాం సార్. అలాగని ఫ్రెండ్స్‌తో గొడవలు మాకు ఏదైనా అనుమానం ఉన్నా సరే, ఎవరి మీదన్నా అనుమానం ఉన్నా సరే వెంటనే డిపార్ట్‌మెంట్‌కి చెప్పేస్తాం సార్. మా ఫోన్‌లో కాంటాక్ట్ లిస్టులు కూడా వాళ్ళు ఎంక్వైరీ చేశారు. అంటే నాకొకటి ఏదో నాకు తెలిసిందేంటంటే మీ ఆయన గారికి ఏదో కారు విషయంలో అది ఏదో కూడా చెప్పాను గొడవయింది సార్. అని జెప్పేసి ఏంటది? ఇది జనవరిలో లీజుకిచ్చాం సార్ తునాయినికి. తునాయినికి ఇస్తే ఆయనేమో పత్తిపాడు వాళ్ళకి తాకట్టు పెట్టాడంట సార్. మాకీయన డబ్బులు కట్టకపోవడంతో మా ఆయన గారెళ్లి జీపీఎస్ ద్వారా బండి తెచ్చేసాడు సార్. తెచ్చేసిన తర్వాత ఆ రోజు నైటు వాళ్ళేం చేశారు పత్తిపాడోళ్ళు ఆరుగురు వచ్చి మా ఆయన్ని కొట్టి తీసుకెళ్లారు సార్. తీసుకెళ్ళిన తర్వాత మాకు మా మా కారు తెచ్చేసిన కారు దొడ్డిగోల్లో పెట్టారు సార్. మా చిన్నత్త గారు ఊరు. అక్కడ పెట్టితే ఈయన తీసుకొని అక్కడికెళ్లారు సార్. మొత్తం ఆళ్ళు మా ఆయన్ని ఇద్దరు అటు ఇటు పెట్టేసి ఫోన్ స్విచ్ ఆఫ్ చేసేసి కారులో దాసేసారంట. ఇద్దరు దిగారంట సార్. ముగ్గురు దిగారంట సార్. దిగిన తర్వాత ఇద్దరు కారు ఎక్కేసి వెళ్ళిపోయారు సార్. ఒకాయన దొరికేసాడు సార్. ఆయనేమన్నారు, "నేను దొరికాను కాబట్టి మీకు తెలిసింది. లేదంటే మీ అబ్బాయిని, మీ కార్‌ని ఏం చేద్దామో మీకు తెలీదు" అని బెదిరించాడు సార్. అలాగలాగా ఒక 2 నెల్లో, 3 నెల్లో గొడవలు సాగాయి సార్. అలా పోలీసుల ద్వారా హోంమంత్రి అనితమ్మ గారి ద్వారా ఇంకా ఆ గొడవ సెటిల్ చేసేసారు మేడం గారు. అయిపోయింది సార్. అయిపోయిన తర్వాత అప్పటి నుంచి ఇప్పటి వరకు మధ్యలో ఇంకా ఏ భయం లేదు. అంటే మీ ఆయనని కిడ్నాప్ చేయడానికి వాళ్ళు ప్రయత్నించారప్పుడు. కిడ్నాప్ అంటే సార్ కారు గొడవల వల్ల తీసుకెళ్లారు సార్. అంటే వాళ్ళే ఇదేమన్నా అది చేశారు కూడా చెప్పాను సార్. మొత్తం వాళ్ళందరూ ఎవరైతే అక్కడికొచ్చారో, ఎవరైతే గొడవలు వాళ్ళందరినీ స్టేషన్‌కి తీసుకొచ్చారు సార్. హ్మ్. ఫుల్ ఎంక్వైరీ చేశారు. ఓకే. ఆయన ఏం లేదు సార్. అక బాగా చేయలేదని. ఓకే. ఇప్పుడు ఒక్కటి చెప్పండమ్మా. ఆహ్, ఇప్పుడు ప్రస్తుతం మీరు మీరేమనుకుంటున్నారు? మీకెటువంటి అంటే ఇప్పుడు నేను మిమ్మల్ని ఎంత అడిగినా గాని మీరు అదే బాధల్లో ఉంటారు గాబట్టి అదే చెప్తా ఉంటారు. నేను అడిగిన దానికి ఒక్కసారి మీరు ఒకటే ఏంటంటే మీరు గవర్నమెంట్ నుంచి హెల్ప్ మీకు లభిస్తుంది. సపోర్ట్ లభిస్తుంది. పోలీస్ డిపార్ట్‌మెంట్ నుంచి సపోర్ట్ లభిస్తుంది. అంతా లభిస్తుంది. కాకపోతే మీరు స్పెషల్‌గా పవన్ కళ్యాణ్ గారికి గాని, హోమ్ మినిస్టర్ అనిత గారికి గాని ఏమన్నా చెప్పాలని చెప్పేసి అనుకుంటున్నారా? రెస్పాన్స్ అయితే ప్రభుత్వం నుంచి అయితే నాకు చాలా మంచి రెస్పాన్స్ ఉంది సార్. మేము యాక్చువల్‌గా చెప్పాలంటే మా అంతట మేము వెళ్లి స్టేషన్‌లో కంప్లెయింట్ చేయలేదు సార్. ఊళ్ళో వాళ్ళెవరో ఇలా పాప తప్పిపోయింది పలానా చోట అని చెప్తే వెంటనే వాళ్ళొచ్చి ఆ నైట్‌కి ఆ నైటే డ్రోన్‌లని, పోలీస్ డాగ్‌లని మా స్టేషన్‌కి వాళ్ళు ఎస్ఐ గారు కావచ్చు, ఇంకా పోలీస్ డిపార్ట్‌మెంట్ వాళ్ళు వెంటనే రెస్పాన్స్ ఇచ్చి ఎక్కడి నుంచో అందరిని రప్పించి గాలిం గాలింపు చర్యలు తీసుకున్నారు సార్. అయినా పాపకి ముఖ్యంగా మా ఎస్ఐ గారికి కానీ, డీఎస్పీ సార్ కానీ, సీఏ సార్ కానీ, ఇంకా ఎంతమందైతే పోలీస్ డిపార్ట్‌మెంట్ వాళ్ళున్నారో, పై అధికారులు ఎంతమందైతే ఉన్నారో, ముఖ్యంగా నా స్పెషల్ థాంక్స్ చెప్తున్నాను సార్. ఎందుకంటే
ఈరోజు ఎంతో కొంత ధైర్యంతో, ఎంతో కొంత పాప వస్తదన్న ఆశతో నేనున్నానంటే, మీరు మాకిచ్చే ధైర్యం, అలాగే సపోర్ట్ వల్ల ఉన్నాను సార్. అలాగే మా ప్రభుత్వం కూడా మాకు చాలా గట్టిగా సపోర్టు. అనితమ్మ గారు కానీ, దివ్యమ్మ గారు కానీ, నా దగ్గరకొచ్చి పవన్ కళ్యాణ్ సార్ కూడా చెప్పారంట, ఇలా చర్యలు గట్టిగా తీసుకోండని. ఆ సార్ చెప్పినట్టే ఇక్కడ డిపార్ట్మెంట్ కూడా చాలా ఫాస్ట్‌గా, చాలా అన్ని విధాలుగా, టెక్నికల్‌గా, అన్ని విధాలుగా, అన్ని రంగాల వారు, అన్ని డిపార్ట్మెంట్ వాళ్ళు సపోర్ట్ బాగా అంటే బాగా చేస్తున్నారు సార్ ఇప్పటికీ కూడా. అలాగే మీడియా వాళ్ళు కూడా నా బాధను అర్థం చేసుకొని ప్రతి అప్డేట్‌ని అందరికీ తెలియజేస్తున్నారు. ముఖ్యంగా చెప్పాలనుకుంటున్నదేంటి సార్, మా పోలీస్ డిపార్ట్మెంట్ ఎవరైతే పై ఆఫీసర్లున్నారో పేరు పేరున చాలా థ్యాంక్స్ సార్. థంబ్‌నెయిల్స్ కానీ, ఫేక్ న్యూస్ కానీ కావచ్చు. అది ఎలా ఉంది అంటే అది ఎవరైనా చెప్పినప్పుడు నేను తీసుకోవడానికి నాకు చాలా కష్టంగా ఉంది. పాప మిస్ అయిన బాధలో నేనెంతున్నాను అంటే నేను మీకు చెప్పినా మీకు అర్థం కాదు. ఎందుకంటే ఏడిస్తేనే బాధ ఉన్నట్టని మీరు అనుకుంటున్నారు. అనుకున్న వాళ్ళకి అనుకున్నంత ఒక తల్లిదండ్రులుగా మేము ఎంత సఫర్ అవుతున్నాం అనేది మా ఇద్దరికి మాత్రమే తెలుసు. మీరు ఎక్కడెక్కడి నుంచో ఏయేయో పిచ్చి పిచ్చి కామెంట్స్ కానీ, న్యూస్ కానీ, మా పాప న్యూస్ కోసం న్యూస్ ద్వారా మీరు చాలా చాలా మీరు ఫేమస్ అవ్వడం కోసం, మీరు లైకులు సంపాదించుకోవడం, మీరు హైలైట్ అవ్వడం కోసం బాగా వల్గర్‌గా వీడియోస్ కానీ, కామెంట్స్ కానీ, థంబ్‌నెయిల్స్ కానీ చాలా చేస్తున్నారు. దయచేసి అయన్నీ స్టాప్ చేస్తారని అనుకుంటున్నాను. మీ ఇంట్లో కూడా నాలాంటి అక్కో, చెల్లో, అమ్మో, కూతురో ఎవరో ఒకరు ఉంటారు. మీ ఇంట్లో కూడా ఇదే జరిగితే మీరెంత సఫర్ అవుతారో మీరే తెలుసుకోండి. నేను చెప్పాలనుకున్నది ఏంటంటే, ఒక ఆడదయ్యుండి ఆడదాని బాధను అర్థం చేసుకోవట్లేదు. మగాడయ్యుండి మగాడి బాధను అర్థం చేసుకోలేదు. మళ్ళీ ఇయన్నీ నీకెలా తెలుసు? నువ్వు ఫోను చూత్తన్నావా? పిల్ల పోయిందన్న బాధ లేదు. ఇయన్నీ ఎలా చూస్తున్నావు? అని అంటున్నారంట. వాళ్ళు వీళ్ళు చూసినోళ్ళు చెప్తున్నారు. ఫోను తీసుకొని చూసుకునే అంత గ్యాప్ అయితే నాకు లేదు. ఎందుకంటే ఇంటి దగ్గర చూసుకోలేను. నా హెల్త్ పరంగా నేను చూసుకోలేదు. చిన్న పిల్లుంది. ఆ పిల్లని దయచేసి ఇవి ఫేక్ న్యూస్ కానీ, థంబ్‌నెయిల్స్ కానీ, కామెంట్స్ కానీ స్టాప్ చేయండి. నా బాధని నేను మీతో చెప్పడానికి కూడా ఇంకా నా దగ్గర మాటలు లేవు. కళ్ళాన కన్నీరు కూడా రావు నాకింకా. మీరు ఎన్నన్నానా. ఎందుకంటే ఆ పిల్ల లేని పెయిను ఎంతుందో నాకు మాత్రమే తెలుసు. అక్కడి నుంచి తీసుకొచ్చాను. పాప అక్కడెందుకెళ్ళింది? నాతో పాటు తీసుకెళ్ళిపోయాను. ఓకే. మీతో పాటు ఎళ్లారు. మళ్ళీ మీతో తీసుకొచ్చి పాటే తీసుకొనొచ్చి ఇక్కడ వదిలిపెట్టారు. సో, వదిలిపెట్టాక మీరు ఎంతసేపు ఉన్నారు ఇంట్లో? ఇంటి దగ్గర ఉండలేదు. వెంటనే ఇంటికాడ దింపేసి బైకేసుకొని గుమ్మస్తానని కారు బొండాలు తీయడానికని వెళ్ళాను. అప్పుడు ఇంట్లో ఎవరున్నారు? మా వైఫ్. నాకు ఇంటికి అప్పజెప్పి